ఏపీలో ఇల్లీగల్ మైనింగ్ కోసం అడ్డదారులు తొక్కేస్తున్నారు టీడీపీ నేతలు. అధికారంలో ఉన్నది తామే కావడంతో నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. గడువు ముగిసిన మైనింగ్ లీజులను దక్కించుకునేందుకు భారీగా స్కెచ్లు వేస్తున్నారు. ఇప్పటికే గడువు ముగిసి భారీగా అక్రమ తవ్వకాల కేసులు నమోదైన లీజులను పొడిగించుకునేందుకు ఒక మంత్రి, ఎన్నికల్లో వివాదాస్పదంగా మారిన ఒక అధికారి కలిసి పావులు కదిపిస్తున్నారట. ప్రస్తుతం నెల్లూరు జిల్లా సైదాపురంలో జరుగుతున్న ఈ తతంగం మైనింగ్ శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సైదాపురం మండలంలోని పలు ప్రాంతాల్లో అనుమతి లేకుండా భారీ స్థాయిలో ఖనిజ తవ్వకాలు జరిగాయని కొన్నాళ్ల క్రిందట మైనింగ్ శాఖ తేల్చింది. ఈ క్రమంలోనే ఆయా లీజుదారులకు కోట్ల రూపాయల డిమాండ్ నోటీసులు జారీ చేశారంట అధికారులు. అయితే ఇదే సమయంలో గడువు ముగిసిన లీజులను మళ్లీ పొడిగించుకునేందుకు మైనింగ్ మాఫియా పావులు కదుపుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎం శోభారానికి చెందిన లీజు ప్రాంతం తూర్పు పొండ్ల, రామసాగరం, మొలకల పొండ్ల గ్రామాల పరిధిలో సుమారు 2,60,211 మెట్రిక్ టన్నుల ఖనిజాన్ని అక్రమంగా తవ్వినట్లు గుర్తించారు. దీనికి సంబంధించి సుమారు 32.11 కోట్ల రూపాయలు డిమాండ్ నోటీసు జారీ చేసినట్లు తెలుస్తోంది. షిరిడి సాయి మైన్స్ కు చెందిన ఓరుపల్లి గ్రామ పరిధిలో సుమారు 4,46,710 మెట్రిక్ టన్నుల ఖనిజం అక్రమంగా తవ్వినట్లు గుర్తించి సుమారు 55.12 కోట్లు డిమాండ్ చేసినట్లు తెలిసింది. జి భరత్ బాబుకు చెందిన చగనం గ్రామంలోని లీజు ప్రాంతంలో సుమారు 1,52,162 మెట్రిక్ టన్నుల తవ్వకాలు జరిగినట్లు గుర్తించి 18.77 కోట్లు డిమాండ్ నోటీస్ ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. వీటితో పాటు మరికొన్ని అక్రమ తవ్వకాలను గుర్తించి కోట్లలోనే జరిమానాలు విధించారు అధికారులు. ఇక్కడ దాదాపు 100 కోట్ల విలువైన అక్రమ మైనింగ్ జరిగినట్టు ఆరోపణలున్నాయి. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన మైన్స్ అండ్ మినరల్స్ చట్టం ప్రకారం 2015కు ముందు ఇచ్చిన అన్ని మైనింగ్ లీజులు గరిష్టంగా 50 సంవత్సరాల పాటు మాత్రమే చెల్లుబాటు అవుతాయి. ఆ గడువు పూర్తయిన తర్వాత ఆ లీజులను పబ్లిక్ ఆక్షన్ ద్వారా మాత్రమే మళ్లీ ఇవ్వాలి అని చట్టం స్పష్టంగా చెబుతోంది. ఈ నిబంధనల ప్రకారం సైదాపురం మండలంలోని పలు లీజులు ఇప్పటికే గడువు పూర్తి చేసుకున్నాయి. కొన్ని లీజులు 2012లోనే ముగియగా మరికొన్ని 2018, 2021, 2022 సంవత్సరాల్లో ముగిశాయి. కేంద్ర ప్రభుత్వం గత ఏడాది ఫిబ్రవరి 20న జారీ చేసిన నోటిఫికేషన్ ద్వారా క్వార్ట్జ్, ఫెల్డ్ స్పార్, మైకా, బాక్సైట్ ఖనిజాలను మైనర్ మినరల్స్ నుండి మేజర్ మినరల్స్ గా పునర్వ్యవస్థీకరించింది. దీనివల్ల ఈ ఖనిజాలపై కేంద్ర ప్రభుత్వ నియంత్రణ మరింత కఠినంగా మారింది. కేంద్ర మైన్స్ మంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం గత ఏడాది ఫిబ్రవరి 20కి ముందు లెటర్ ఆఫ్ ఇంటెంట్ జారీ కాని దరఖాస్తులు స్వయంచాలకంగా ల్యాప్స్ అయినట్లుగా పరిగణించాలి అని స్పష్టం చేశారు. కానీ సైదాపురం మండలంలోని ఈ లీజులకు ఆ తేదీకి ముందు లెటర్ ఆఫ్ ఇంటెంట్ జారీ కాలేదు. అయినా సరే అడ్డదారిలో కొన్ని గడువు ముగిసిన లీజులకు మళ్లీ ఇంకా 20 సంవత్సరాల పాటు లీజు పొడిగించుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం కలిగించే విధంగా కొందరు అధికారుల సహకారంతో అక్రమ మైనింగ్ కు అనుకూలంగా పావులు కదుపుతున్నారు. ఈ వివాదంపై స్థానికులు ఇప్పటికే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై కేసు నమోదై విచారణ కూడా కొనసాగుతోంది. ఎన్జీటీలో కేసు పెండింగ్ లో ఉన్నా సరే ఈ గడువు ముగిసిన లీజులను పొడిగించి మళ్లీ మైనింగ్ చేసేందుకు ఓ మంత్రి, ఓ వివాదాస్పద అధికారి చక్రం తిప్పుతున్నారని ప్రజలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు.